ఆఫ్టర్ డార్లింగ్ సో ఎలా ఉంది తర్వాత జర్నీ గానీ ఏంటి? ఆఫ్టర్ డార్లింగ్ మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు మై స్టడీస్ కదా. మా అమ్మ చెప్తేసి కొడుతుంది డిగ్రీ అవ్వకుండా మళ్ళీ సినిమాలు అది ఇది అన్నానంటే. మరి దీనికి ఎట్లా ఒప్పించారు మరి? దీనికి నేను ఓన్లీ 25 days ఐ టుక్ లీవ్. 20 days స్విట్జర్లాండ్. ఇట్స్ లైక్ ట్రిప్. మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్తారు కదా వెకేషన్ కి. మూవీ చేస్తున్నా, నేను షూటింగ్ చేస్తున్నా, నేను యాక్టర్ ని, ఆ ఫీలింగ్స్ ఏం లేవప్పుడు. ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ అబ్రాడ్ ట్రిప్ నాది. దాని తర్వాత అయినా కానీ దాని తర్వాత వచ్చేసాను. ఐ వాస్ కంటిన్యూయింగ్ మై స్టడీస్ తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీస్ లోకి రావాలని మూవీస్ ఆఫర్స్ నాకు తర్వాత పెద్దగా ఏం రాలేదు. బికాజ్ అందులో నేను నన్ను చూశారు, నాకు ఫోన్లు వచ్చాయి. బట్ ఆ టైంలో నేను చదువుకుంటున్నాను. కొంచెం తెలియని ఆఫీసుల నుంచి వాళ్ళు తీస్తారో తీరో తెలీదు. ఊరికి టైం పాస్ చేస్తారు చూడండి. మీకు ఏదో స్క్రిప్ట్ ఉందని చెప్తారు, షూటింగ్ ఉందని చెప్తారు, 6 months తర్వాత అంటారు, ఈలోగా ట్రైనింగ్ అంటారు, రోజు ఆఫీస్ రమ్మంటారు. అట్లాంటి వాటికి నేను భయపడేదాన్ని. అసలు మా మదర్ కూడా చెప్పేదాన్ని కదా ఆఫర్ వచ్చిందని. నేనే భయపడి నేనే రిజెక్ట్ చేసేసేదాన్ని. సో భయం వేసింది. తర్వాత నాకు ఈటీవీ నుంచి ఫోన్ వచ్చింది డార్లింగ్ చూసి. దేవర్ కాస్టింగ్ ఫ్రెష్ ఫేసెస్. అలా మొదలైంది అనే సీరియల్. రఘు గారు అని వెరీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఆ రోజుల్లో. ఈజ్ వెరీ పాపులర్ డైరెక్టర్ ఆ రోజుల్లో. మీరు ఏ సీరియల్ చూసినా కింద రఘు కాపుగంటి అని వచ్చేదన్నమాట. సో ఆయన ఆ డైరెక్టర్ వెరీ సీనియర్. ఫస్ట్లీ ఫ్రమ్ ప్రొడక్షన్ ఆఫ్ రామోజీరావు గారు అండ్ షూట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఆర్ఎఫ్సి. సో నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు నేను ఐ వాజ్ కంప్లీటింగ్ మై డిగ్రీ. సో నా చదువు కూడా అయిపోతుంది. నేను ఈ సీరియల్ చేస్తానమ్మా. వాళ్ళు ఎవ్రీ మంత్ 20 days అడిగారు. సో దట్ మీన్స్ అ హ్యూజ్ మనీ దోస్ డేస్. 20 days ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఎ మంత్. అండ్ నేను అలా లాంచ్ అవ్వడం మంచిగానే అనుకున్నాను. ఎందుకంటే మూవీలో ఎక్కడో హీరోయిన్ వెనుక 4 pillars లా నుంచునే కన్నా ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక ఆర్ట్ సెట్ ప్రాపర్టీ లాగా ఉండకుండా నేను మాట్లాడతాను. నాకు ఒక లవ్ స్టోరీ ఉంది, నా లవ్ స్టోరీ కోసం ఇంకో 2 గొడవ పడతారు. ఇట్స్ లైక్ ఎ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్. సో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్ in ETV by a very experienced director. I thought I was blessed to go. అంటే ఇలా సీరియల్స్ అనేది కూడా చేసుకుంటూ చేసా. 5 serials చేసా. 5 serials చేశారు. తెలుగులో 2, రాధికా శరత్ కుమార్ గారితో చేసా. తమిళ్లో వాణి రాణి పిన్ని తర్వాత తీసుకున్న సీరియల్ కదా. రైట్. సో కాంబినేషన్ రాధికా గారితో చాలా ఉండింది. రాధికా గారి కోడలు రోల్ యాక్చువల్లీ. అంటే షీ ఈజ్ నాట్ అప్రూవింగ్ కోడలు, అప్రూవ్ చెయ్యని కోడలు. సో యా, రాధికా శరత్ కుమార్ గారు సన్తో లవ్ లో ఉన్న అమ్మాయి. సో షీ డజంట్ అప్రూవ్ హర్. ఇవన్నీ డ్రామా, సీరియల్ డ్రామా. బట్ నేను రాధికా గారిని చూడొచ్చు, ఆమెతో యాక్ట్ చేయొచ్చు అంటేనే ఐ ఫెల్ట్ రియల్లీ గూస్ బంప్స్ అనమాట. నాకు చాలా ఇష్టం ఆవిడంటే. కానీ మీ ఒక జర్నీ అదే కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఈవెన్ సీరియల్స్ అయినా సినిమాస్ అయినా కానీ ద మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ అయినా కానీ ద పాపులర్ ప్రొడక్షన్ హౌసెస్ దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. బికాస్ ఐ కెన్ రిలై ఆన్ దెమ్. యా, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ. మా ఇంట్లో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీ లేరు. అట్లీస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు కదా, సీరియల్ ఇండస్ట్రీ ఆర్ మీడియా ఇండస్ట్రీ, అసలు కెమెరాకి సంబంధం లేని ఫ్యామిలీ మాది. సో అన్నయ్య చదువుకుని హీ వాజ్ ఇంటూ సాఫ్ట్వేర్. సో ఐ వాజ్ రేస్డ్ బై సింగిల్ పేరెంట్, మై మదర్. సో we were it was a broken family. We were my mother and father separated. Because I did not have a father, I was very conscious. అంటే అన్నకి అమ్మకి ఎప్పుడు చిన్న బ్లేమ్ వచ్చే రోల్ చేయకూడదు. ఈ ఎంఎన్ సినిమా ఇండస్ట్రీకి పంపించి తప్పు చేసామని వాళ్ళు ఏ రోజు అనుకోకూడదు. ఈ చుట్టాలు ఉంటారు చూడండి, హెల్ప్ చేయకుండా ఊరికి మాట్లాడే వాళ్ళు, వాళ్ళు ఫాదర్ లేడు కదా అని ఎవరు వచ్చి మీకు రూపాయి ఇవ్వరు. కానీ ఎందుకు నువ్వు తన్ని సినిమా ఇండస్ట్రీకి పంపించావు, పిల్లని పాడు చేసేస్తున్నావు పిన్ని అత్త అని అడిగే వాళ్ళు మాత్రం ఉంటారు మా అమ్మని. సో అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పటి వరకు మా అమ్మకు ఒక కాల్ కూడా రాలేదు, ఎవరు మా అమ్మని ఏమి అనలేదు. బికాస్ దే ఓన్లీ వెయిట్ టు సే సంథింగ్ బ్యాడ్. ఇందాక ఏంటంటే ఇది మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఉన్నారా అని చెప్పేసి నేను అందుకే అన్నమాట రియాక్షన్ అనేది ఇచ్చింది. వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా మదర్ సల్వార్ కమీజ్ కూడా వేసుకోరు. ఆవిడ 13 years నుంచి చీరే కట్టుకుంది. 13 when she was 13. She was born brought up in Kharagpur in a railway officer family. Very peak rich family. అంటే మదర్ ఏం చేసేవారు?
షీ వాజ్ మ్యారీడ్ అట్ 14 ఓన్లీ. ఏం నో నో చేయడానికి నో ఏం లేదు. కాదు యాక్చువల్ గా జాబ్ She's a homemaker. హోమ్ మేకర్. అదే అంటున్నా కదా, చదువుకునేటప్పుడు పెళ్లి అయిపోయింది ఆవిడకి, ఏం చేయడానికి ఏం లేదు, ఇంకా ఓకే అవకాశం లేదు. Ah. దాట్ ఆర్థోడాక్స్. అమ్మాయిని చదివించకూడదు, కాలేజ్ పంపించకూడదు, 13 years కి పెళ్లి చేయాలి, అదే ఆఫ్టర్ ప్యూబర్టీ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, ఆ రేంజ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మా మదర్ది. బాబోయ్. సో మా మదర్ లెట్టింగ్ మీ వేర్ జీన్స్, లెట్టింగ్ మీ గో టు ఫిల్మ్ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నా జన్మధన్యం. అంతే. అదే ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయినప్పుడు యూజువల్గా మనం చేసే క్యారెక్టర్స్ కానీ లేకపోతే అన్ని మనం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటాము. ఈవెన్ కమింగ్ టు ద ఫోటో షూట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే దానికి తగ్గట్టు మనం చూపించాలి. సో ఆ క్వాలిటీస్ ఉన్నాయని డైరెక్టర్ చూపించాలన్నప్పుడు సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది కూడా వేరుగా ఉంటుంది. అన్ని ఒప్పించి ఎలా ముందుకు వెళ్ళిపోయారు? అంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అవుదాము అని మనసులో అందరికీ ఉంటుంది. మీరు కొంచెం బాగుండి కొంచెం బాగా యాక్ట్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ మీరు మిర్రర్లో చూసుకున్నప్పుడే ఐ హ్యావ్ దట్ థింగ్ ఇన్ మీ అని తెలుస్తుంది. అండ్ దట్టు అందరూ చెప్తారు కదా, ఇప్పుడు మీరు రాగానే మీరు మలయాళీ యాక్ట్రెస్ లా ఉన్నారు, ఎవరో మలయాళీ హీరోయిన్ లా ఉన్నారు. మీకు కొంచెం శోభన్ గారి ఫీచర్స్ ఉన్నాయి. ఐ వాస్ అబౌట్ టు టెల్. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ చెప్పేవాళ్ళు, శోభన్ గారిలా ఉన్నావు, కళ్ళు గానే సేమ్ అలాగే నాకు గుర్తుంది. తర్వాత దే యూస్ టు అప్పుడప్పుడే కంగనా రనౌత్ గారు వచ్చారు. అసలు నావి కంగనావి ఇట్లా కొన్ని అయితే ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి, ఇట్లా మ్యాచ్ చేసి ఫొటోస్ పెట్టి కొలాజెస్ చేసి. అంటే నేను వైట్ వేసుకున్నప్పుడు ఆవిడ వైట్ వేసుకున్నప్పుడు, నేను ఇలా సైడ్కి పెట్టినప్పుడు ఆవిడ సైడ్కి పెట్టినప్పుడు, నేను కొప్పు పెట్టినప్పుడు ఆవిడ కొప్పు పెట్టినప్పుడు అట్లా కొలాజెస్ చేసి పెట్టి ఎవరు వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేసి నా ఫోటోలు ఇంత ఎడిటింగ్ చేస్తున్నారు అనుకునేదాన్ని. అసలు వీళ్ళు నాకే అంత టైం లేదు, నాకే అంత తెలియట్లేదు అలా వీళ్ళందరూ ఎవరర్రా మీరంతా అన్నో డైలాగ్ ఉంది కదా, ఎవర్రా మీరంతా. కానీ ఇట్ వాస్ సో గూస్ బంప్స్ టైం, ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కంగనా. మై మదర్ ఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కంగనా ఆఫ్టర్ ఫ్యాషన్ ఫిల్మ్. ఫ్యాషన్ నుంచి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. సో ప్రొఫైల్లో అలా ఉన్నావు, మాట్లాడేటప్పుడు అలా ఉన్నావు, కళ్ళు అలా ఉన్నాయని ఎవరైనా అంటే ఇట్ వాజ్ అ కాంప్లిమెంట్. యాక్సిడెంట్ అయిన 20 days కదా, యాక్సిడెంట్ అయిన 7-8 months స్క్రీన్ ముందు నుంచున్నాను సీరియల్స్. సో అప్పుడు ఫిలిమ్స్లో బాగా టైట్ జూమ్ వేస్తారు 70 mm, ఇదంతా స్కార్స్ బయటకు వచ్చేస్తాయని అప్పుడు నేను నా తెలివి ప్రదర్శించి, టెలివిజన్ చిన్న స్క్రీన్ కదా, అంత టైట్ జూమ్లు ఉండవు, అంత లైట్లు బాగా ఈ థర్మకోల్లు ఫిల్టర్లు, సో అదంతా ఎక్కువ కనిపించదు మనకి, అన్ని ఎక్కువ క్లోజులు కూడా పడవలే అని చెప్పి నేను సీరియల్స్ ఆప్ట్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ త్రివేంద్రం అండ్ చెన్నై ఎవ్రీ వీక్. ఇండిగో స్టాఫ్ నన్ను గుర్తుపట్టేసేవాళ్ళు ప్రతి హాయ్ అని చెప్పి. అండ్ ఎవ్రీ వీక్ ఐ యూస్ టు ట్రావెల్ ఫర్ వాణి రాణి అండ్ ఫర్ 8 రాత్రిగల్ ఎవ్రీ వీక్. మరి హైదరాబాద్ ఎప్పుడు? నేను ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాను. ఐ యూస్ టు గో త్రివేంద్రం చెన్నై ఇట్లా తిరుగుతూ ఉన్నారంటే యూజువల్ గా షూట్ కి సీరియల్ షూట్ కి 2 weeks తీసుకుంటారు. ఇక్కడ 2 weeks అక్కడ 2 weeks. తమిళ్ మలయాళం హ్యాండ్ బై హ్యాండ్ చేశాను, అప్పుడు నేను తెలుగు చేయలేదు. సో ఆ 2 ఫినిష్ అయిపోయాక మంచు లక్ష్మి గారు ఒక లైలా కోసం అని నన్ను మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సీరియల్ చేశారు. సో దాంట్లో అది నేను తెలుగులో చేసిన సీరియల్, మెయిన్ హీరోయిన్ గా ఒక లైలా కోసం ఈటీవీ ప్లస్ లో వచ్చింది. ఓకే ఓకే. అందుకే దానికి మంచు లక్ష్మి గారు ప్రొడ్యూసర్. మళ్ళీ ఈ సీరియల్స్ అన్ని చేసుకుంటున్న టైంలో మళ్ళీ మూవీస్ లోకి మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు? ఇట్స్ నాట్ కంబ్యాక్ ఆర్, కానీ అంటే ఎక్కువగా సీరియల్స్ లో ఉన్న వాళ్ళు అటే ఉండిపోతారు తప్ప సీరియల్స్ అనుకుంటూ ఈ మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కి రావడం చాలా రేర్ ఉంటది. అంటే ఎందుకు మనం ఒక జోన్ కి, ఒక కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోయాం కదా, మళ్ళీ ఎందుకు లేని అనుకునే ఉన్న వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. లేదు, ఒక జీల్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ జోన్ నుంచి బయటికి వచ్చి చేసిన వాళ్ళు ఉంటారు. వెరీ వ్యాలిడ్ పాయింట్ యాక్చువల్లీ. సీరియల్స్ చాలా కంఫీ జోన్, కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుంది. ఒక సీరియల్ తర్వాత ఒకటి వాళ్ళే ఆ ప్రొడక్షన్ మేనేజరు, ఆ ప్రొడక్షన్ నుంచి అందులోంచి ఇంకో టీమ్ డివైడ్ అవుతుంది. ఇందులో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ డైరెక్టర్ అవుతారు, ఇందులో ప్రొడక్షన్ మేనేజర్ మళ్ళీ ప్రొడ్యూసర్ అవుతారు. అట్లా ఒక వెబ్ లాగా, ఒక పెద్ద వెబ్ లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ ప్లేస్. ఫిలిమ్స్ లాగా ఇంత ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అంటే ఒక సినిమా పడి ఇంకో సినిమా పడడానికి ఒక్కొక్కసారి 6 నెలలు 1 year గ్యాప్ వస్తుంది. దాని గ్యాప్ ఉండదు. ఒకళ్ళు షూట్ చేస్తుంటే ఇంకొకళ్ళు వచ్చి కొట్లాడుకుంటారు మన డేట్స్ కోసం. ఆ అమ్మాయిని 9ంటికి పంపుతానన్నారు, ఇంకా పంపించలేదు, మేము నైట్ షూట్ పెట్టుకున్నాం అని పొద్దున్న ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు వాయిస్తారు. ఇట్ ఈజ్ లైక్ కంటిన్యూస్గా యూ విల్ బి బిజీ. మనీ బాగా వస్తుంది, పేరు బాగా వస్తుంది. నేను టీటీడీ
కొండపైన అన్నదానం తింటుంటే కూడా అక్కడ వడ్డించే వాళ్ళు అలా మొదలైంది హీరోయిన్, అలా మొదలైంది హీరోయిన్ అని పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీసుకున్నారు నాతో అప్పట్లో. నా సీరియల్ మీరు అందరూ చూసారా అని అడిగాను నేను. యా మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి నా క్యారెక్టర్ పేరు నేను ఏం చేశాను అని చెప్పేస్తున్నారు. సో యూ విల్ రీచ్ టు మాసెస్. యాక్చువల్లీ యూ విల్ మాసెస్ ఇన్ ద సెన్స్ నాట్ మాసెస్ అంటే అండర్ ప్రివిలేజ్డ్ అని కాదు. యూ విల్ రీచ్ టు ద హ్యూజ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హ్యూమంగస్ క్రౌడ్. ప్రతి ఇంట్లో కూడా మనం ఒక వ్యక్తి ఆ టైప్ లో మనం ట్రీట్ చేస్తారు. హ్యూమంగస్ క్రౌడ్. అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఇన్నసెంట్, మీతో చాలా కనెక్ట్ అయిపోతారు. మీరు నిజంగా చీట్ చేసేసారు, మిమ్మల్ని నిజంగా పాయిజన్ చంపేశారు అన్నట్టు వాళ్ళు ఏడ్ చేస్తారు. సో మీకు ప్యూర్ లవ్ దొరుకుతుంది సీరియల్స్ లో. సీరియల్స్ లో ఉన్న మ్యాజిక్ అదే తెలుసా. ఈవెన్ మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కూడా ముసలోళ్ళు కూడా మనల్ని అంటే తిడుతూ ఉంటారు ఏదైనా నెగిటివ్ క్యారెక్టర్ చేసినా అంటే. ఒక ఆమె నేను ఏదో మొన్న ఏదో రీల్ లో చూసాను, కట్టి పట్టుకుని టీవీని కొడుతుంది ఆ అత్తగారిని. షీ వాస్ ఫీలింగ్ దట్ నో టూ మచ్ పాపం అని. సో సీరియల్స్ ఇమేజ్ చాలా ఎక్కువ వస్తుంది, రికగ్నైజేషన్ ఎక్కువ, డబ్బు ఎక్కువ వస్తుంది. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ నాకు తెలియదు ఇలా చెప్పొచ్చు చెప్పకూడదు, చాలా ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు ఎవరెవరైతే చాలా బిజీ ఉన్నారో ట్రస్ట్ మీ పాపం వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ ఎప్పుడు చేశారో తెలియదు నాకు. ఎందుకంటే మీ బ్రేక్ఫాస్ట్, మీ లంచ్, మీ స్నాక్స్, మీ డిన్నర్ కూడా సెట్ లోనే అయిపోతాయి. డిన్నర్ వరకు మీరు ఆగుతూ ఉన్నారు, మిడ్ నైట్ డిన్నర్ ఒకటి ఉంటది, అది కూడా ఆ రోజుల్లో అంతవరకు టార్చర్ చేయలేదు మమ్మల్ని. అండ్ సమ్ టైమ్స్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి సమ్ టైమ్స్ మిడ్ నైట్ కూడా అవుతుంది, 12 o'clock. సో యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ ఫ్యామిలీ టైమ్, యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్ ఉండదు. అది ఒకటి నాకు సూట్ కాదు. రెండు ఏంటంటే క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు ఆఫ్టర్ సమ్ టైమ్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇన్ ద బిగినింగ్. సో బిగినింగ్ లో ఫస్ట్ 5 సీరియల్స్ మీకు భలే మజా వస్తుంది, ఎందుకంటే ఈ సీరియల్లో చేసిన రోల్ ఆ సీరియల్లో చేయరు, ఆ సీరియల్లో. సో ఫస్ట్ 5లో మీకు వెర్సటాలిటీ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ అవే వస్తాయి. తర్వాత అదే కోడలు, అదే వైఫ్, మీ హస్బెండ్కి ఎవరితోనో రిలేషన్ ఉంది, మీరు ఏడుస్తూ ఉన్నారు, లేకపోతే మీకు పెళ్ళి అవ్వకుండా ఎవరితోనో సంబంధం ఉంది, వాడు ఎవరో చీట్ చేశారు, లేకపోతే మీ అత్తగారు మీకు పాయిజన్ పెట్టి చంపేస్తోంది, ప్రతి వీక్ చంపేస్తోంది, ప్రతి వీక్ మీరు చచ్చిపోతున్నారు. ఒక్కసారి ఇది ప్రతి వీక్ చంపే సీరియల్ ఏంటో చెప్తారా అసలు? సరే, యాక్చువల్లీ నేను చేసిన మలయాళం సీరియల్లో మా అత్తగారు నన్ను చంపేస్తుంది, నేను దయమై మళ్ళీ ఆమె దగ్గరకు వస్తాను, అది కాన్సెప్ట్. ఎవ్రీ వీక్ అన్నో అది ఒక వీక్ లో మీరు అవ్వరు కదా, ప్రతి వీక్ మీరు కొంచెంగా డ్రాప్ బై డ్రాప్ తాగుతూ ఉంటారు. ఒక్కొక్క స్లో 48 frames లో మీరు చచ్చిపోతూ ఉంటారు. చచ్చిపోయే లోపల 50 మంది మీద క్లోజులు పడతా ఉంటాయి, మీరు ఇలా చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ మీద క్లోజులు పడుతుంటాయి. ఈ మొనాటమీ నుంచి బయటికి రావడం కోసం నేను సీరియల్స్కి ఫుల్ స్టాప్ పెట్టాను. బట్ నో బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ హార్డ్ ఫీలింగ్స్ ఫర్ సీరియల్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ స్మార్ట్. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఎలా ఉన్నాయని చెప్తున్నాను నేను. మీరు చేసిన వరకే మళ్ళీ అన్న డైలాగే ఎక్కువ అనాలి, వేసిన కాస్ట్యూమ్సే మళ్ళీ వేసిన గెటప్సే మళ్ళీ అది నాకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాట్ ఐమ్ గ్రోయింగ్, నేను చేసింది మళ్ళీ చేస్తున్నాను. ఇట్స్ లైక్ బ్రషింగ్ మై టీత్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ పాస్ట్ couple of decades. The same thing I'm doing. So where is the growth, where is the seeking, where is the learning? ఇది అనుకోండి, మూవీస్ అనుకోండి, ఉన్నది కొంచెం చిన్న రోల్ అయినా కూడా కొత్త యూనిట్, కొత్త డైరెక్టర్, కొత్త స్క్రిప్ట్లో మీకు ఏదో కొత్తది తెలుస్తూ ఉంటుంది.